పెళ్లి ఎవరి పేరు చేయించమంటారు? మా తరంగిణి పేరు మీద చేయించండి. అడగవయ్యా, చూస్తూ ఉండు, భయపడకు, ధైర్యంగా ఉండు. నమస్కారం ట్రస్టీ గారు. నమస్కారం నమస్కారం. ఏమిటి విశేషాలు? ఆ గుళ్ళో ప్రోగ్రాం అవి వద్దన్నారట. అవును, వద్దన్నా. స్వామివారి కిరీటం చేయించాలి, మురళి చేయించాలి, ఇంకా గుడి పని అలాగే ఉంది. ఇవన్నీ వదిలేసి స్వామివారి డబ్బులు అవసరంగా ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే వద్దన్నాను. అమ్మా, నాలో చిన్న మనవి. పూజారి గారు, రాను రాను గుడి శుభ్రత పోతుంది. ఇది గుడి అనుకున్నారా, బజార్ అనుకున్నారా? వరదాచారి గారు, పని ఎప్పుడు పూర్తవుతుంది? నవరత్నమాల చెక్కాలి, ఇంకా నగిషి చెక్కాలి, కొంచెం టైం పడుతుందమ్మా. త్వరగా కానివ్వండి. తరంగిణి పెళ్లిలోపుగా విగ్రహ ప్రతిష్టాపన జరగాలి. మీకేమైనా అనుమానం ఉంటే పూజారి గారిని అడగండి. అలాగేనమ్మా. అమ్మా, గుళ్ళో ప్రోగ్రాం మార్పించేశారు, చాలా బాగుంది. ఈ ఊరు వాడు గొప్ప సంగీత విద్వాంసులు మన రాఘవేంద్రరావు గారు సంగీత కచేరీ ఇస్తానంటున్నారు. ఊరికేనేనమ్మా. మీరు సెలవిస్తే. ఆయనైతే అసలే వద్దు. వద్దంటే మీరు వచ్చేసారా? గుడిని అసెంబ్లీ హాల్ చేసి మరీ వాదించామండి. మీ కచేరీ అయితే అసలు వద్దన్నారండి. ఇప్పుడు కాదన్నాక రేపు ప్రొద్దుట వచ్చి బతిమలాడితే మాత్రమే మళ్ళీ పాడతాననుకున్నారా? అసలు నా పాట వినే అదృష్టం ఆ భగవంతుడికే లేదయ్యా. రాఘవేంద్రరావు, ఆవేశపడకుండా చెప్పండి. ఎంతో అనురాగంతో రాగమయుడైన ఆ భగవంతుడి ముందు నా రాగలగాన్ని ప్రసరింపజేద్దాం అనుకుంటే రాగద్వేషాలకు లోనైన మీ ట్రస్టీ గారు రాగంలోని రాగాన్ని అర్థం చేసుకోలేక కాదంటారా? కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వీచే గాలిని ఎవరు ఆపలేరు, ఎగసిపడే తరంగాలను భంగపరచలేరు, నా పాటను కూడా ఆపలేరు. ఆనతి కావలేనా గానానికి సమయం. విన్నారా? శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానరస పని అన్నాడు. ఇప్పుడు కాకి వేత్తి. ఆ కాకికున్న సంగీత జ్ఞానం మీ ట్రస్టీ గారికి లేకపోయింది. సంగీత జ్ఞానము భక్తి వినా. విన్నారా? ఈ రాఘవేంద్రుడు నడిచే నేల మీద వ్యాపారం కోసం వేసే కేకలు కూడా శృతిబద్ధంగా రాగమయంగా ఉంటాయి. ఎందరో మహానుభావు, ఎందరో ఎందరో